హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే లేట్ అయిపోయిందనమాట. ఎందుకని అంటారా, చూస్తున్నారు కదండి ఈ ఆయిల్ కవర్లలో అయితే నేను మొక్కలన్నీ రీపాట్ చేసుకునేసరికి రాత్రి చాలా లేట్ అయిపోయిందండి. మరి మార్నింగ్ ఏమో కుదరదు, మార్నింగ్ రీపాట్ చేద్దామంటే ఈ ఎండలకి ఇప్పటికే మార్చి ఎండలు దంచి కొట్టేస్తున్నాయి. మరి మొక్కలేమో చాలా ఇబ్బంది పడిపోతాయి. అందుకనేనండి కొంచెం నేను ఇంకా అండి ఈ టమాటా మొక్కలు అయితే ఇంకొక 10 days అయినా మనం ఉంచాలి నార్లు, కానీ ఇంకా ఎండ ముదిరిపోద్దని చెప్పి ఇంకా నేను ఇంక అన్నీ అయితే రీపాట్ చేసేసానండి. చూస్తున్నారు కదా ఎంత సాయిల్ ఎంత నల్లగా ఉందో. అయితేనండి నేను వీటికి ఇచ్చిన కంపోస్ట్, ఏ కంపోస్ట్లో ఈ టమాటా మొక్కలు అయితే నాటాను, ఈ ఆయిల్ కవర్లోనే నేను మీకు పంట చూపిస్తానండి. మీరు అనొచ్చు ఆయిల్ కవర్లో ప్లాస్టిక్లో పెట్టకూడదు కదండి అని అంటారు. కానీ అండి మనం కలిపిన కంపోస్టు ఆర్గానిక్ కంపోస్ట్ అనమాట. కానీ మొక్క పెరిగే సపోర్ట్ కవర్ ఇస్తుంది, కానీ మొక్క మొత్తం పెరిగేది మనం ఆర్గానిక్గా తయారు చేసుకున్న మెన్యూర్లో, కాబట్టి ఇబ్బంది లేదండి. వేస్ట్ పోకుండా మనం వేస్ట్ని కూడా ఇలాగా యూస్ చేసుకున్నాను అనమాట. అయితేనండి రాత్రి నైట్ పూట ఇక నేను చూపించలేకైతే చూపించలేదండి వీడియో. సాయిల్ అయితేనండి కొంచెం వర్మీ కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్, ఎండాకులు అండి, వీటిల్లో అయితే నేను మొక్కలన్నీ రిపోర్ట్ చేసేసుకున్నాను. ఎందుకంటే లేట్ అయిపోతుంది, ఎండలు స్టార్ట్ అవుతున్నాయి. అయితేనండి ఏదైనా సరే ఎండాకాలంలో మొక్కలు బతకవు అని అనుకుంటాం, కానండి ఈ ఎండల్లోనే ఏవైనా సరేనండి హార్వెస్ట్లు కానీ మొక్కలు బాగా ఎదగడానికి కానీ బాగా సహకరిస్తుంది అనమాట ఎండాకాలం. ఇలాగండి ఎక్కడ ఖాళీ ఉన్న ప్లేసులు అయితే అక్కడైతే నాటేసేసుకున్నాను అనమాట మొక్కలు. ఇంకెందుకంటే డబ్బాలు ఇవి ఖాళీ లేదు, ఉన్న వాటిని అయితే ఇలాగ అడ్జస్ట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదండి రకరకాల టమాటా నార్లు అయితే ఇక్కడ నేను వేసుకున్నాను కదా. ఎప్పుడైనా సరేనండి టమాటా అనేది కొంచెం మొక్క అనేది ఇంకా పెద్దగా ఎదగాలన్నమాట. దీనికన్నా ఇంకొంచెం సైజు పెద్దగా రావాలి, ఏంటంటే హెల్తీగా పెరిగిద్ది అనమాట. అయితేనండి మరి ఎండలు స్టార్ట్ అయిపోయినాయి, ఇంక ఇప్పటికే లేట్ అయిందని నేనైతే కొంచెం చిన్నగానే తీసేసి అయితే నాటేసానండి. అయితేనండి ఈ మొక్కలన్నిటికీ కొంచెం నేను వర్మీ కంపోస్ట్ ఎక్కువే వేసాను అనమాట. సాయిల్లోనండి నేను ఆముదం పిండి, అలాగే వర్మీ కంపోస్ట్ డబ్బాలు అయితే ఖాళీగా అయిపోయినాయండి. వేప పిండి, ఎక్కడ టబ్బు ఖాళీగా ఉంటే అక్కడ ఏదో ఒకటి అయితే వేస్తూనే ఉంటారని. చూస్తున్నారు కదా పుదీనా, మనం ఇంట్లోకి తెచ్చినప్పుడు పుదీనా కొమ్మలు ఉంటాయి కదండి, అవి అయితే గుచ్చాను అనమాట. ఎలాగ పాక్కుంటూ వెళ్ళిపోతుందో చూడండి. ఈ ఎండాకాలం నుండి పుదీనా బాగా పెరిగిద్ది అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసండి ఇంకొక మిర్చి వేసాను అనమాట. ఇదంతా హాట్ ప్రూన్ చేసుకున్నానండి మన మిస్వాక్ ప్లాంట్. 7:30 కల్లా అయితే ఎండ అయితే అదరగొట్టేస్తుందండి. అసలు 7:30 అయింది, ఎండ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేసిందో. ఇగోండి ఇలాగ సాయిల్ ఆరబెట్టేసి ఎప్పటికప్పుడు ఆ సాయిల్లో కూడా ఇలా కంపోస్ట్లు అయితే కిచెన్ కంపోస్ట్ అయితే కలుపుతూనే ఉంటాను. ఇగోండి నడుస్తూ ఉంటే వీడియోలో కూడా చాలాసార్లు చూపించాను ఎన్ని ఎండాకులు ఉండేదండి. ఒక పక్కన సాయిల్ అంతా ఆరబెట్టి ఎండాకులన్నీ తీసేసాను. అంతేకాదండి ఇటు సైడ్ ఉన్న ఎండాకులు కూడా మొత్తం క్లియర్ చేసేసాను అనమాట. మొత్తం ఊడ్చేసానండి. వాటర్ అయితే ఇంకా శేఖర్ గారిని అయితే పోయమన్నాను. ఇక టైం అయిపోతుంది, ఇక వెళ్ళిపోవాలి. నాకైతే వాటర్ యాపిల్ కూడా చూడండి కాయలు కూడా వచ్చేసినాయి. ఇవన్నీ మీకు పూత కాడి నుంచి పిందెల కాడి నుంచి చూపిస్తూనే ఉన్నాను. కిచెన్ కంపోస్ట్లేనండి, వేసిన కంపోస్టులు కూడా చూస్తున్నారు కదా ఎంత బ్లాక్గా అయిపోయిందో. మనం కంపోస్ట్ వేస్తూ ఉంటాం కాబట్టి మరి ఏ ఒకటి మొక్కలు వస్తూనే ఉంటాయి. ఇదేదో గులాబీలు కూడా చాలా బాగా పోస్తాయండి మనం సమ్మర్లో కనుక కొంచెం కేర్ తీసుకుంటే. నేను మీకు ఒక వీడియో కూడా చూపించానండి. ఒకటే చెట్టు అండి ఇది. ఈ ఒక చెట్టుకి రకరకాలుగా పూస్తూ ఉంటాయి. ఇదిగోండి ఎల్లో, పింక్, మరి ఎలాగొచ్చిందో నాకైతే తెలీదు. ఒక్కొక్కసారి ఇలాగ ఎల్లోలో పెద్దగా పూస్తుంది, ఇలాగ పింక్ కూడా వస్తుందండి. ఇదైతే దీంట్లో ఉన్న చెట్టు అనమాట. అసలు ఎంత బాగా పూసినాయనండి గులాబీ పూలు. మళ్ళీ స్టార్ట్ అయినాయి మన గార్డెన్లో. నా దగ్గర అండి తక్కువే ఎక్కువేం కాదు గులాబీలు, ఒక 10 రకాలు అయితే ఉన్నాయి అన్నమాట. చూడండి ఎంత బాగా పూసినాయో కదా. ఇది వచ్చేసి బటన్ రోజ్ అండి. బటన్ రోజ్ కూడా చాలా బాగా ఉన్నాయి, మొగ్గలతో ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి పింక్ అండి, పింక్ గులాబీలు. ఇది వచ్చేసి అయితే సీడ్ పాటికి అయితే వదిలేసానండి. ఫ్లవర్స్ అన్ని రాలిపోయిన తర్వాత ఈ మధ్యలో ఉన్నది సీడ్ అనమాట. అది మనం వేసుకుంటా ఉంటే ఇలాగ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి.
ఈ చిన్న దాంట్లోనే ఉందండి. ఎన్ని పూలు పూస్తున్నాయి అని అంటే, ఈ పూసిన పూలండి చక్కగా ఒక 10 రోజుల వరకు అలాగే ఉంటుందండి. 11వ రోజు నుంచి కొంచెం వదులుతుందనమాట. ఈ కనకాంబరాలన్నీ కొయ్యాలండి, కోస్తూనే ఉంటేనే మనకి చక్కగా వస్తూనే ఉంటాయి. కోసే టైం అయితే లేదు. మరి ఎందుకంటే ఆలస్యం, సుకన్య గార్డెన్కి అయితే సపోర్ట్ చేయండి. మీ కామెంట్ అయితే ఇవ్వండి ఎలాగున్నాయి మొక్కలు అనేది. ఈ ఆయిల్ కవర్లో కూడా మనం ఎంతెంత హార్వెస్ట్లు తీయచ్చు అనేది అయితే మీకైతే నేను చూపిస్తూనే ఉంటాను. ఆనందం అండి. మరి ఎందుకంటే ఆలస్యం, మీరు కూడా ఏమైనా మొక్కలు ఉంటే కనుక రీపార్ట్ అయితే చేసేసుకోండి. అదండి కిచెన్ వేస్ట్లో ఎంత హెల్తీగా ఎంత లాంగ్ అండి పెరుక్కుంటూ వచ్చిందో. మనం మునగ చూడాలి ఎంత హైట్ పెరిగిద్ది అనేది. ఓకేనండి, ఒకసారి మళ్ళీ చిన్న రిక్వెస్ట్ అనమాట. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుకన్య గార్డెన్.